అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 'సెక్రటరీ' సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రంగా చెప్పుకోవచ్చు ఈ చిత్రాన్ని. జనవరి 14, 1976లో అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయినప్పుడు ప్రారంభమైన చిత్రం ఇదే. ఈ చిత్రం విడుదలై నేటికి 50 సంవత్సరాలు పూర్తయిందండి. ఏప్రిల్‌లో విడుదలైంది ఈ చిత్రం కూడా. ఏప్రిల్ 28న విడుదలైన చిత్రం ఇది 1976. అంటే జనవరి 14న షూటింగ్ మొదలుపెట్టుకొని ఏప్రిల్ 28 కల్లా 3 నెలల్లోగా చిత్రాన్ని విడుదల చేసేసారు రామానాయుడు గారు. అదండి ఈ చిత్ర విశేషం ఇంకోటి. 'సెక్రటరీ' కథానాయకి వాణిశ్రీ, నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్, నిర్మాత డి. రామానాయుడు గారు, దర్శకుడు కెఎస్ ప్రకాశ్‌రావు గారు, సంగీతం కెవి మహాదేవన్ గారు, ఛాయాగ్రహణం విన్సెంట్ గారు. ఆ రోజుల్లో ఈ చిత్రం 5 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. ఈ చిత్రం ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల 'సెక్రటరీ' ఆధారంగా తీశారు. అప్పటి వరకు నవలా చిత్రాలన్నిటికి కూడా ఫేమస్‌గా ఉన్న సంస్థ అన్నపూర్ణ సంస్థ. ఆ తర్వాత నవలా చిత్రాలకి అంతగా పేరు పొందిన సంస్థ మళ్ళీ సురేష్. ఈ 2 సంస్థల్లోనే ఎక్కువగా నవలా చిత్రాలొచ్చాయి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే ముఖ్య పాత్ర రాజశేఖరం. అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించారు ఈ పాత్రని. జయంతి వాణిశ్రీ గారు, ప్రమీల జయసుధ గారు, డాక్టర్ విజయలక్ష్మి కృష్ణకుమారి గారు, డాక్టర్ ప్రసాద్ రంగనాథ్, శివరాం చంద్రమోహన్, డాక్టర్ సుబ్రహ్మణ్యంగా గుమ్మడి గారు, కరుణాకరంగా సత్యనారాయణ గారు, సుమిత్రాదేవిగా సూర్యకాంతం గారు నటించారు ఈ చిత్రంలో. ఒక విధంగా ఇది కృష్ణకుమారి గారికి ఒక పూర్తి నిడివి ఉన్న ఆఖరి తెలుగు చిత్రంగా చెప్పుకోవాలి. ఈ చిత్రం తర్వాత ఆవిడ ఇంకే తెలుగు చిత్రంలోనూ నటించినట్టు ఎక్కడా లేదండి. అలా ఇది కృష్ణకుమారి గారికి ఆఖరి చిత్రంగా కూడా నిలిచింది. స్థూలంగా కథ చూసుకుంటే రాజశేఖరం బాగా డబ్బున్న మనిషి, ధనవంతుడు. అతను అక్కడ అక్కడున్న ఊళ్ళో ఉన్న చాలామంది ధనవంతుల దీంట్లో అతను కులాసాగా తిరుగుతూ ఉంటాడు. జల్సాగా తిరుగుతూ ఉంటాడని చెప్పుకోవచ్చు. జయంతి ఒక లేడీస్ క్లబ్‌లో సెక్రటరీగా జాయిన్ అవుతుంది. కానీ అక్కడ లేడీస్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సూర్యకాంతం, గిరిజ వీళ్ళందరూ కూడా ఆమెను అక్కడ సరిగ్గా ఉండనివ్వరు. అప్పుడు రాజశేఖరం తన దగ్గర సెక్రటరీగా ఆమెకు పని కల్పిస్తాడు. ఆ తర్వాత అక్కడ కూడా రాజశేఖర్‌కి, జయంతికి మధ్య కొన్ని అగాధాలు కల్పిస్తారంటే కొన్ని మా మాటలు కల్పిస్తారు. ఈ సుమిత్రాదేవి మిగిలిన వాళ్ళు. దాంతో వాళ్ళిద్దరూ విడిపోయి జయంతి ఎక్కడికో వెళ్ళిపోతుందనమాట. ఆ జయంతికి ఆశ్రయం ఇస్తుంది డాక్టర్ విజయలక్ష్మి. అంటే కృష్ణకుమార్ గారు ధరించిన పాత్ర అనమాట. అక్కడ ఉండగానే ఆమె తమ్ముడు డాక్టర్ ప్రసాద్ జయంతిని ప్రేమిస్తాడు. అంటే పెళ్లి చేసుకుందాం అన్న ఉద్దేశంలో ఉంటాడు. ఈ ప్రసాదు మళ్ళీ మన రాజశేఖరానికి స్నేహితుడు. వాళ్ళిద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్న రోజులు ఉన్నాయన్నమాట. అప్పుడు మళ్ళీ ఎలా డాక్టర్ విజయలక్ష్మి రాజశేఖరాన్ని, జయంతిని కలిపిందన్నది మిగిలిన చిత్రకథ అనమాట. అదండి స్థూలంగా చూసుకుంటే చిత్రకథ. ఎద్దనపూడి సులోచనారాయణ గారి కథని కెఎస్ ప్రకాశ్‌రావు గారు తనదైన స్టైల్‌లో కథనం నడిపించారు ఈ చిత్రానికి. ఈ చిత్రంలో ఇంకో విశేషం ఏంటంటే పాటలు. పాటలు చాలా బావుంటాయి. అన్ని పాటలు కూడాను. పాటలన్నీ రచయిత ఆచార్య ఆత్రేయ. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ గారు మాటలు, పాటలు కూడా సమకూర్చారు 'సెక్రటరీ' సినిమాకి. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలన్నీ ఇంకో విశేషం ఏంటంటే రామకృష్ణ గారు పాడారు. ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎక్కువగా రామకృష్ణ గారు పాడేవాళ్ళు కదా! ఒక్క పాట మట్టుకు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. మిగిలినవన్నీ కూడా రామకృష్ణ గారే. మొత్తం పాటలు ఈ చిత్రంలో 7 పాటలుంటాయండి. అందులో ముఖ్యంగా చాలా ఫేమస్ అయిన పాట 'నా పక్కన చోటున్నది ఒక్కరికే.' ఈ పాట చాలా ఫేమస్ అయింది ఆ రోజుల్లో. అలాగే 'మొరటోడు నా మొగుడు.' ఈ 2 పాటలు కూడా చాలా ఫేమస్ అయిన పాటలనమాట. తర్వాత మిగిలినవన్నీ యావరేజ్ పాటలుగానే చెప్పుకోవచ్చు. కానీ హిట్ పాటలుగా నిలిచాయి. 'మనసు లేని బ్రతుకొక నరకం', 'ఆకాశమంత పందిరి వేసి', తర్వాత 'పెదవి విప్పలేను', అలాగే 'నేటిదా ఒకనాటిదా' ఈ పాటలన్నీ మిగిలిన పాటలనమాట. అవి కెవి మహాదేవన్ గారి సంగీత దర్శకత్వంలో ఆత్రేయ గారు రాయగా వచ్చిన పాటలండి. అవండి 'సెక్రటరీ' మూవీ చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా కామెంట్స్‌లో పెట్టండి. తర్వాత ఈ చిత్రము
చెప్పాం గదా! అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రంగా నిలిచిందని చెప్పేసి. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఈ సంవత్సరమే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది జనవరికి. అలాగే ఈ ఏప్రిల్‌కి ఈ చిత్రం కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. అవండి 'సెక్రటరీ' చిత్ర విశేషాలు. మళ్ళీ మరో వీడియోలో మరొక చిత్ర విశేషాలతో కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ వెరీ